వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. అరకు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఒక పర్యాటక కేంద్రం. మంచు బాగా పడుతుంది, కాఫీ తోటలు బాగుంటాయి, చక్కనైన కాఫీ దొరుకుతుంది, ఇవే ఆలోచిస్తూ ఉంటారు. కానీ అరకులో ఎన్నో విషయాలు ఉన్నాయి. అరకు జీవన వైవిధ్యంలో మానవాళితో ఎంతో ముడిపడి ఉంది. సో అక్కడున్న కొండలు కానివ్వండి, అక్కడ దొరికే వృక్ష సంపద కానివ్వండి, అందులో దొరికే వనమూలికలు కానివ్వండి, ఎంతో ముఖ్యమైనవి. సో అక్కడ ఉన్నటువంటి పర్యావరణ వ్యవస్థ అంతా కూడా వినాశనానికి గురవుతుంది. అవును, నిజమే. ఈ మాటలు కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ అభివృద్ధి ఎంతైతే జరుగుతుందో వినాశనం కూడా అంతే జరుగుతుంది. సో ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి పర్యాటకులే కావచ్చు, ఇతర ప్రముఖులే కావచ్చు, వీటన్నిటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అక్కడ ఎందుకు ప్రకృతి అంతరించిపోతుంది, పర్యావరణం ఎందుకు నాశనం అయిపోతుంది అనే విషయాలపై విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం బోటనీ కాలేజీకి సంబంధించిన మ్యూజియం క్యూరేటర్, అలాగే హెర్బేరియం, సో ఈ అంశాలపై ఆ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకుంటూ అక్కడ ఏం జరుగుతున్నా అనే విషయాలపై విద్యార్థులతో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళి ఎప్పటికప్పుడు సందర్శిస్తున్న ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన వృక్షశాస్త్ర నిపుణులు, పరిశోధకులు డాక్టర్ జె ప్రకాశ్రావు గారు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ క్యూరేటర్గా ఉన్నారు. ఆయన్ని అడిగి అక్కడున్న పరిస్థితుల గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, అరకు అంటే అందరికీ కూడా గుర్తొచ్చేది ప్రకృతికి నిలయం, చాలా మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి, సీనరీస్ ఉంటాయి, మంచు పడుతుంది, ఇవే అనుకుంటాం. కానీ గిరిజన మానవాళికి జీవనోపాధికి లభించే అనేకమైనటువంటి మూలికలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి అక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇటీవల కాలంలో అవన్నీ అంతరించిపోతున్న పరిస్థితి ఉందని ఆందోళన కలుగుతుంది. చాలామంది వృక్షశాస్త్ర నిపుణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మీరు మీ విద్యార్థులతో ఆ ప్రాంతాల్లో పర్యటించి ఏ విషయాలు కనుక్కున్నారు, అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? మేము మా పరిశోధనలో భాగంగా అరకు వ్యాలీలో కూడా గత 10-15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నామండి. అంటే మేము అక్కడ ఏమేమి మొక్కలు పెరుగుతున్నాయి అనేది, అండ్ ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన మొక్కలు, అంటే కొన్ని ఎండమిక్ ప్లాంట్స్ అన్నమాట అండి, అటువంటి ప్లాంట్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అందులో అరకులో మాత్రమే, అంటే ప్రపంచంలో ఇంకెక్కడా పెరగకుండా అరకు వ్యాలీలో మాత్రమే పెరిగే కొన్ని మొక్కలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి ఆర్జీరియా అరుకెన్సిస్ అని ఒక పాదు అన్నమాట అండి. తర్వాత ఫిల్లాంథస్ నారాయణ స్వామి, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రీజియన్స్లో అరకు వ్యాలీస్లో పెరుగుతూ ఉంటుంది. అండ్ బఫ్లోరం ఆంధ్రికం, అది జీలకర్రకు సంబంధించిన ఫ్యామిలీ అన్నమాట. ఆ మొక్క ఆంధ్రప్రదేశ్ పేరు మీదుగా ఆ మొక్క పేరు పెట్టారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లో నుంచి కనిపెట్టారు. ఆ మొక్క కూడా ఆ రీజియన్స్లో పెరుగుతుంది. అండ్ మేము కూడా రీసెంట్గా ఎమిలియా రెడ్డి అనే ఒక మొక్కని కనిపెట్టాము, నేను అండ్ డాక్టర్ సతీష్ ఎన్ఆర్ఎస్ఏ నుంచి. ఆ ప్రాంతంలో ఆ మొక్కలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ప్రెజర్ ఫేస్ చేస్తున్నాయి అన్నమాట అండి. అంటే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల అండ్ గ్రేజింగ్, ఫారెస్ట్ ఫైర్స్, ఇవన్నిటి వల్ల కూడా ఇవి నెమ్మదిగా మొక్కలన్నీ కూడా చనిపోతూ ఉన్నాయండి. అంటే మేము నోటీస్ చేసింది ఏంటి అని అంటే, ఈ అరకు వ్యాలీకి సంబంధించిన ఫారెస్ట్ అనేది చాలా యునిక్ అండి. ఇంకా చెప్పాలి అని అంటే ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ 1680+ ఉన్న మీటర్స్ ఉన్న వాట్ ఈస్ దట్ హైయెస్ట్ పీకు హర్మకొండ లేదా సీతకొండ అని పిలుస్తూ ఉంటారు. అది ఆ అరకు వ్యాలీ గాలికొండ హిల్ కాంప్లెక్స్లో ఉన్నదన్నమాట అండి. అండ్ ఈ గాలికొండ, రక్తకొండ, ఈ అండ్ అదర్ సమ్ పీక్స్ ఆర్ దేర్. ఈ కొండలన్నీ కూడా అనంతగిరి అండ్ సుంకరమెట్ట రీజియన్స్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఈ కొండలన్నీ కూడా ఎండమిక్ ప్లాంట్స్తో నిండి ఉన్నాయండి. అవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు, హెర్బేసియస్ ప్లాంట్స్, నేను చెప్పినట్టు ఆర్జీరియా అరుకెన్సిస్, ఎమిలియా రెడ్డి అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్స్, మెడిసినల్గా ఉపయోగపడే మొక్కలు కూడా పెరుగుతున్నాయండి ఆ ప్రాంతంలో. అయితే మా పరిశోధనలో తేలింది ఏంటి అని అంటే, ఆ కొండలో మొదటి భాగంలో ఒక రకమైన ఫారెస్ట్ ఉంటుంది, కొండపైకి వెళ్ళే కొద్దీ ఒక రకమైన ఫారెస్ట్ ఉంటుంది. ఆ కొండపైన చిట్టేత చెట్లు ఉంటాయన్నమాట అండి. ఈత చెట్లు 1 మీటర్ లేదా 2 మీటర్స్ హైట్ మాత్రమే పెరుగుతూ ఉంటాయి, చిట్టేత చెట్లు అంటారు. ప్రతి ఏటా సమ్మర్ సీజన్లో ఆ చెట్లు మధ్యలో నుంచి బొడ్డింగలు అనే ఒక చిన్న పురుగుల్ని కలెక్ట్ చేసుకుని ట్రైబల్ పీపుల్ వాటిని తింటూ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ అలా అవి పచ్చి రొయ్యలతో సమానంగా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు, చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎక్కువగా ఈ ఆహారం తింటూ ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అంటే వాటికి నిలయం ఈ ఫారెస్ట్ అన్నమాట అండి.
చాలామంది అనుకునేది ఏంటంటే అక్కడ చెట్లు ఏమీ పెరగట్లేదు కాబట్టి అది ఫారెస్ట్ కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఒక ప్రత్యేకమైన ఈస్టర్న్ ఘాట్స్లోనే చాలా తక్కువ ప్రాంతంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఫారెస్ట్. అది ఫోయినిక్స్ సవర్నా ఫారెస్ట్ అంటాం అన్నమాట అండి. ఆ ఫారెస్ట్ ఏంటంటే ఈ చిట్టేతి చెట్లు అని కొండ పైన అంతా బోడిగుండులాగా ఉంటుంది. అండ్ ఆ మధ్య మధ్యలో అక్కడక్కడక్కడ కొన్ని చెట్లు ఉంటాయి. అందులో మన ఫిల్లాంథస్ ఫిల్లాంథస్ ఎంబిలికా అంటే ఉసిరి అండ్ ఫిల్లాంథస్ ఇండోఫెసరీ అది ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటుందండి ఉసిరి, అది కూడానే. అండ్ జాంతోజైల మ్యారమేటమ్ అని అది ఆ ప్లాంట్ మన ప్రాంతంలో పెరుగుతూ ఉంది. నార్త్ ఇండియా వాళ్ళంతా కూడా స్పైసెస్గా దాన్ని వాడుతూ ఉంటారు. బట్ మన వాళ్ళు ఎవరికి కూడా ఆ ప్లాంట్ మీద అవగాహన లేదనమాట అండి. రూబియా కార్డిఫోలియా మంగళకత్తి అంటారు. అండ్ ఆ ప్లాంట్ చాలా మంచి వాల్యుబుల్ మెడిసినల్ ప్లాంట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల, ఫారెస్ట్ ఫైర్ వల్ల అండ్ టూరిజం వల్ల కూడా ఏంటంటే ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ అరకు వ్యాలీ, గుడిసా ఉంది కదండి. గుడిసా అనేది గ్రాస్ ల్యాండ్స్ ఈస్టర్న్ ఘాట్స్లో తక్కువ ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. ఆ గుడిసెలో కూడా మేము పరిశోధనలు చేసాము. గుడిసా, గాలికొండ, అరకు వ్యాలీ ఏరియాస్ అండ్ వంజంగి హిల్స్, ఇవన్నీ కూడా హిల్ పీక్స్ పైన ఎండమిక్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ వల్ల డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి అన్నమాట అండి. సో ఖచ్చితంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. మేము చాలా పబ్లికేషన్స్ కూడా మేము చేసాం అన్నమాట అండి. మా పబ్లికేషన్లో తేలింది ఏంటి అని అంటే ఈ ఫారెస్ట్ గ్రాడ్యువల్గా షింక్ అవుతూ వస్తుంది, అంటే తగ్గుతూ వస్తుంది అన్నమాట అండి. మేబీ వాట్ ఈస్ దట్ పోడు కల్టివేషన్, వాళ్ళు లోకల్ పీపుల్ అంతకుముందు కొంత ఫారెస్ట్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళు పంటలు పండించుకుంటూ ఉండేవారు. అర్బన్ ఎక్స్పాన్షన్ అంటే ఇల్లులు కట్టుకోవడం అనేది, తర్వాత నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్స్ ఆల్సో ఒక రకంగా ఫారెస్ట్ థ్రెట్ అన్నమాట అండి. అండ్ ఇంకొక ఆస్పెక్ట్లో చూస్తే కాఫీ ప్లాంటేషన్స్ ఉన్న ప్రాంతంలోనే ఓల్డెస్ట్ ట్రీస్ అన్ని ప్రొటెక్ట్ చేయబడ్డాయి. సో ఆ రెండు రకాలు మేము నోటీస్ చేసాం అన్నమాట అండి. అండ్ రీసెంట్గా మేము నోటీస్ చేసిందంటే ఎవ్రీ సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ గాలికొండ, రక్తకొండ, సుంకరమెట్ట రీజియన్స్ని ఫారెస్ట్ బర్న్ చేస్తూ ఉన్నారనమాట లోకల్స్. అంటే వాళ్ళు ఈ బొడ్డింగుల కోసం కావచ్చు, లేకపోతే వాట్ ఇస్ దట్ గ్రేజింగ్ కోసం పశువులు పంపించడం కానీ, లేదా ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏమన్నా కలెక్ట్ చేసుకోవడం కోసం కావచ్చు. ఈ ఎవ్రీ సీజన్లో ఫారెస్ట్ని బర్న్ చేస్తూ ఉండడం వల్ల ఈ చిన్న మొక్కలు, ఆ మొక్కలు అంత ఎవరికి తెలియదు, ప్రపంచంలోనే ఇంకెవరికి కనిపించవు అన్నమాట అండి. ఆ మొక్కలు చనిపోయే స్టేజ్లో ఉన్నాయన్నమాట అండి. వాటిని ప్రొటెక్ట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది మా ఉద్దేశం అన్నమాట అండి. సార్, ఇప్పుడు ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఔషధ మొక్కలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయంట. అదే ఉసిరి కానివ్వండి, తెల్లమద్ది, అలాగే చాలా సిరిమాను, ఇలాంటివన్నీ అంటే మేము కూడా రేర్గా చూస్తుంటాం. సో ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఔషధ మొక్కలు కూడా అక్కడ లభిస్తాయంట, నిజమేనా సార్? అవునండి. ఇప్పుడు మేము చెప్పినట్టుగా టింబర్ ప్లాంట్స్, మీరు చెప్పినట్టుగా అది సిరిమాను, తెల్లమద్ది, నల్లమద్ది, కరక్క, తానికాయలు, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా గ్రోత్ ఉంటాయండి. అలాగే దాంతోపాటు ఇంకా అదర్ చెట్లు అంటే బయటకు చాలామందికి తెలియదు, ఆల్బిజియా థామ్సని అంటారు. అది ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్లో మాత్రమే పెరుగుతూ ఉంటుంది, అది అరకు వ్యాలీలో పెరుగుతూ ఉంటుంది. అండ్ టెర్మినేలియాస్లో కొరియాని, ఇరియోలోనా హుకరియానా, ఇరియోలోనా లిషింగ్టన్, ఇటువంటి ప్లాంట్స్ ఏంటంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్లో మాత్రమే పెరిగే కొన్ని మొక్కలు అక్కడ పెరుగుతూ ఉన్నాయన్నమాట అండి. చాలామందికి అవగాహన లేక వాటిని కట్ చేసేయడం కానీ, లేకపోతే మెడిసినల్గా కలెక్ట్ చేస్తూ ఉంటే కనుక వాటి సీడ్స్ అన్నీ కూడా ఓవర్గా కలెక్ట్ చేసేయడం కానీ చేస్తూ ఉంటారనమాట అండి. సో నెక్స్ట్ జనరేషన్స్ ప్లాంట్స్ గ్రో అవ్వట్లేదు, అది మా ఆందోళన. సో కాబట్టి అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైము మనకి అరకు వ్యాలీలో ఉన్న ఫారెస్ట్ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ని రెండు భాగాలుగా చేస్తే నార్థన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ సదరన్ ఈస్టర్న్ ఘాట్స్. సదరన్ ఈస్టర్న్ ఘాట్స్ అంతా ఒక టైప్ ఆఫ్ ఫారెస్ట్ టైప్స్ ఉంటాయి, అండ్ నార్థన్ ఈస్టర్న్ ఘాట్స్ అన్నీ ఒక టైప్ ఆఫ్ ఉంటాయి అన్నమాట అండి. ఇక్కడ ఉన్నవి అక్కడ కనిపించవు, అక్కడ ఉన్నాయి ఇక్కడ కనిపించవు అన్నమాట అండి. ఆ ప్లాంట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట అండి. అండ్ కాఫీ ప్లాంటేషన్ అంటే చెప్పినా కానీ మన అరకు వ్యాలీ ప్రాంతంలో పెరిగే కాఫీ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్వాలిటీ నెంబర్ 1 కాఫీ అన్నమాట అండి. సో ఆ కాఫీ ఫ్లేవర్ దానికి దేనివల్ల వచ్చింది అని అంటే అరకు ప్రాంతంలో పెరుగుతుంది. ఎడఫిక్ ఫ్యాక్టర్స్ అంటాం మేము. మన క్లైమాటిక్ కండిషన్స్, ఎడఫిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దానికి ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి క్వాలిటీ కెఫిన్ వస్తుందన్నమాట అండి. సో అలాగే ఔషధ మొక్కలు కూడా చాలా రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా మోస్ట్ వాల్యుబుల్ కాంపౌండ్స్ని ఇస్తున్నాయి అన్నమాట అండి. సో అందువల్ల మనం వాటిని అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి.
అంటే టూరిజంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనేది మా ఆలోచన అండి. మేము ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ ఎంఎస్సి స్టూడెంట్స్ అందరినీ తీసుకుని వెళ్ళి మేము ఎవ్రీ ఇయర్ టూర్కి వెళ్తూ ఉంటాము. ఎస్పెషల్లీ లోయర్ ప్లాంట్స్, ఆల్గే, ఫంగే, బ్రాయిఫైట్, టేడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. అంటే మా సిలబస్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఒక్క ప్లేస్లో అరకు వ్యాలీలో కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైము మమ్మల్ని అదర్ ఇన్స్టిట్యూట్స్, అదర్ కాలేజెస్ టూరిస్ట్ వాట్ ఈస్ దట్ రీసోర్స్ పర్సన్గా పిలుస్తూ ఉంటారనమాట. వెరీ రీసెంట్గా కర్ణాటక నుంచి కూడా ఒక 2 టీంలు వచ్చినాయి. వాళ్ళని కూడా అక్కడికి తీసుకువెళ్ళి ఫారెస్ట్ ఏరియా అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని రేర్ స్పెసిమన్స్ని కూడా కలెక్ట్ చేసుకుని వాళ్ళు మ్యూజియంస్లో భద్రపరుచుకున్నారనమాట. అంత వాల్యుబుల్ రిసోర్సెస్ మన అరకు వ్యాలీ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసుకునే టార్గెట్స్ కంటే అది పెరుగుతున్న ప్లేస్ అంతటిని ప్రొటెక్ట్ చేస్తే ఆ స్పీసెస్తో పాటు సో మెనీ స్పీసెస్ ప్రొటెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి. సార్, మేము విన్నాం ఇటీవల విదేశీ మొక్కల వల్ల ప్రాంతీయ వృక్ష సంపద కూడా అంతరించిపోతుందని విన్నాము. అది అంటే విదేశీ మొక్కలు అక్కడ ఎందుకు రావడం జరుగుతుంది? అసలు అంటే ప్రాంతీయ వృక్ష సంపద నాశనం అంతరించిపోవడం అనేది చాలా పెద్ద విషయం కదండి. అవునండి. సో చాలామందికి నేటివ్ ప్లాంట్స్ అంటే చాలామందికి తెలియదండి. సో ప్లాంట్స్ని గుర్తుపట్టగలిగిన వాళ్ళు ప్రపంచంలోనే చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళని ప్లాంట్ టాక్సానమిస్టులు అంటారు అనమాట అండి. సో ఈ ప్లాంట్ టాక్సానమిస్టులు ఐడెంటిఫై చేసింది ఏంటి అని అంటే మన సరౌండింగ్స్లో మనం చూస్తున్న మ్యాక్సిమం ప్లాంట్స్ ఎగ్జోటిక్స్. ఈవెన్ దో మనం ప్లెయిన్ ఏరియా తీసుకున్నా కానీ మనకు సరౌండింగ్స్లో చూస్తున్నాయన్నీ కూడా ఆర్నమెంటల్ పర్పస్లో కానీ ఎవెన్యూ పర్పస్లో కానీ వేరే ప్రాంతంలో తీసుకొచ్చి మొక్కలు ఈ మధ్య కోనోకార్పస్, ఆల్స్టోనియా స్కాలరిస్, డెవిల్స్ ట్రీస్ గురించి కూడా చాలా న్యూసెస్ వచ్చినాయి. అలాగే ఫారెస్ట్ ఏరియాలో ఎస్పెషల్లీ లాంటానా కెమెరా, దీన్ని గాజు పువ్వులు, అక్షంతల పువ్వులు అని పిలుస్తూ ఉంటారు. అది తర్వాత యుపటోరియం వడరేటం, కంపురెడ్డ అని పిలుస్తూ ఉంటారు. పార్థీనియం ఇస్టోఫారస్ అండ్ ఇటువంటి ప్లాంట్స్ ఏంటంటే అదర్ ఏరియాస్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి మన ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చి అవి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయన్నమాట అండి. చాలామంది వీటిపైన పరిశోధన చేశారు. ఇవి గ్రో అవ్వడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన ఈ నేటివ్ ప్లాంట్స్ సీడ్స్ పడి అవి గ్రో అయ్యే ఛాన్స్ లేకుండా ఉన్నదన్నమాట అండి. సైంటిస్టులు అభిప్రాయం ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు వరకు కూడా 5 మాస్ ఎక్స్టెన్షన్స్ జరిగినాయి ఎర్త్ మీద. ఒకవేళ 6th మాస్ ఎక్స్టెన్షన్ ఒకవేళ జరుగుతుంది అని అంటే ఇటువంటి ఇన్వాజివ్ స్పీసీస్ వల్ల కూడా జరగవచ్చు అనేది సైంటిస్టుల అభిప్రాయం అండి. అది నేచర్లో పబ్లిష్ అయిన ఒక పబ్లికేషన్ ప్రకారంగా కూడా అంత డేంజరస్ ప్లాంట్స్ ఉన్నాయి. దీనికి ఏంటి అని అంటే మనము ముందుగానే మనం గుర్తుపట్టి వాటిని ఎరాడికేట్ చేయాలి. నేటివ్ స్పీసీస్ని మనం ఎంకరేజ్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఐడెంటిటీ తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైము వాటిని అవి దాన్ని ఏమంటారంటే రీజనరేట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయన్నమాట అండి. వాటిని మనం పెంచి బొటానికల్ గార్డెన్స్లో కానీ కాలేజెస్లోని అండ్ ఈవెన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కూడా మోస్ట్ ఫోకస్ చేయాలి వాటి మీద. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కూడా ఓన్లీ టింబర్ ఈల్డింగ్ ప్లాంట్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ ఎండమిక్ స్పీసీస్ మీద ఫోకస్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవి మన దేశ సంపద. సార్, ఇప్పుడు ఫైనల్గా అరకు అందం, ఆయుష్ 10 కాలాల పాటు మనం కాపాడుకోవాలంటే మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు పర్యాటకులకు కానివ్వండి, ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ఎటువంటి సలహాలు అంటే మీరు అక్కడ పరిశీలించారు ప్రత్యక్షంగా, ఏయు విద్యార్థులంతా మీ ఆధ్వర్యంలో వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మీరు చెప్తున్నట్టు అక్కడ గిరిజనులంతా కూడా తెలుసో తెలియకో అడవులను తగలబెట్టేయడం, ఎందుకంటే వాళ్ళ ఆహారం కోసం కానివ్వండి, వేరే ఇతరత్ర కారణాల వల్ల. మీరు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? అంటే భవిష్యత్ తరాలకు ఇంతటి ప్రకృతిని, అదొక గొప్ప వారం మనకు విశాఖ దగ్గరలో ఉండడం అరకు అనేది కూడా. సో మీరు ఏం సలహాలు సూచనలు చేస్తారు? సో మా పరిశోధన ప్రకారంగా మేము సలహా ఇచ్చేది ఏంటి అని అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ పీపుల్కి అవేర్నెస్ రావాలి. సో అవేర్నెస్ రావాలి అని చెప్తూ ఉన్నప్పుడు పాత జనరేషన్స్ అంతా ఏంటి అని అంటే సస్టైనబుల్ మెయింటైన్ చేస్తూ ఉండేవారండి. ఒక ప్లాంట్ని వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారంటే ఒక 10 విత్తనాలు వాళ్ళు తీసుకుంటే ఒక 2-3 అక్కడ వదిలేసేవారు. ఇప్పుడు యంగర్ జనరేషన్స్కి ఆ ఐడియా లేకపోయింది అనమాట అండి. ఓవర్గా వాటిని కలెక్ట్ చేసేయడం, ఇల్లీగల్గా కలెక్ట్ చేసేయడం చేస్తూ ఉన్నారు. సో మన ప్లాంట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే అవేర్నెస్ రావాలి. అట్ ద సేమ్ టైము డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో కూడా సస్టైనబుల్ మెయింటెనెన్స్ మనం చేసుకోవాలి. సో ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని అండ్ కాఫీ ఎక్స్పెన్షన్లో మేము నోటీస్ చేసింది ఏంటంటే
ట్రీ ఫెర్న్స్ అనే కొన్ని ఉంటాయండి. అవి డైనోసార్ కాలం నుంచి కూడా ఈ వ్యాలీస్లో గ్రో అవుతూ ఉంటాయి. ఆ ఫెర్న్స్ని తెలుసో తెలియక వాళ్ళు కట్ చేసేస్తూ ఉన్నారనమాట అండి. మేము అక్కడికి వెళ్ళి చెప్తూ ఉన్నాము, అటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగాలి. అండ్ గవర్నమెంట్స్ ఏం చేయాలి అని అంటే ఈ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట అండి. ప్రొటెక్ట్ చేసే దాంట్లో చాలా రకాల స్టేజెస్ ఉంటాయి. అండ్ ఈ అరకు వ్యాలీ అంతా కూడా హ్యూమన్ పాపులేషన్స్ అంటే డెవలప్మెంట్స్ అండ్ ఫారెస్ట్ కూడా మిక్స్ అయ్యి ఉన్నదన్నమాట అండి. సో ఇటువంటి ఒక ప్యాచ్గా ప్రొటెక్ట్ చేయడానికి కష్టం అవుతూ ఉంటున్నప్పుడు స్మాల్ పాకెట్స్గా కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కేర్ తీసుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం వాటిని ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొత్త పాయింట్స్ని యాడ్ చేసుకుని కొత్త చట్టాలు తెచ్చుకుని ప్రొటెక్ట్ చేసుకోవాలండి ఖచ్చితంగానే. అప్పుడే మనం ఈ సంపదని నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదర్వైజ్ మనం ఎప్పటిలాగే పేద ప్రజలు ఉన్న సంపన్న దేశం అని పిలువబడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అరకులోయలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడడం అంటే పర్యావరణంతో పాటు స్థానిక గిరిజన తెగలకు కూడా అవి ఎంతో అవసరం. వారి జీవ వైవిధ్యానికి కూడా ఈ పర్యావరణం అనేది ఎంతో సహకరిస్తుంది, వారికి కూడా అవసరం. సో ప్రస్తుతం అరకులోయలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు అలాగే స్వచ్ఛంద సంస్థలు పర్యాటకులు కూడా ఆ ప్రాంతాలని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. సో ఆ ప్రాంతానికి సందర్శించే పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని కలుషితం చేయకుండా, పాడు చేయకుండా ప్రకృతిని మనం ప్రకృతికి ఎంత ఇస్తే అవి మనకు అంత స్వచ్ఛమైన గాలిని ఆరోగ్యాన్ని ఇస్తాయనేది వాస్తవం. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ అరకు హిల్ ఏరియా ప్రాంతానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అరకులోయ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.